నాగబాబుకి కోపం రావడానికి కారణాలివే. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాటల యుద్ధం వేడెక్కింది. నాగబాబు పేల్చిన డైలాగ్స్ ఇప్పుడు హాట్గా మారాయి. ప్రధానంగా ఇద్దరిని టార్గెట్ చేసిన మెగా బ్రదర్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. గతంలో చిరంజీవిని రీమేక్ ఎందుకు చేస్తున్నాడో తెలియడం లేదన్న వర్మకి, రామ్ చరణ్ సర్జరీ చేయించుకున్నాడని అన్న ఎండమూరి వీరేంద్రనాథ్కి గట్టి చురకలంటించాడు. అసలు నాగబాబు వీళ్ళిద్దరినే ఎందుకు కామెంట్ చేశాడు, మిగతా వారిని ఎందుకు చేయలేదు? గతంలో కోదండరామిరెడ్డి లాంటి డైరెక్టర్, చిరంజీవితో ఎన్నో సినిమాలను చేసిన డైరెక్టర్ కూడా చిరంజీవి రీమేక్ ఎందుకు చేస్తున్నాడని, పైగా ఇప్పుడు ఆయన కామెడీ సినిమాలు చేస్తే బాగుంటుంది కానీ రైతుల సమస్యలు, మెసేజ్లంటే ఎవరు చూస్తారని అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు నాగబాబు స్పందించాలనుకుంటే దీనిపై స్పందించాలి కానీ రామ్ గోపాల్ వర్మ అర్థం పర్థం లేని ట్వీట్స్ పైన, ఎండమూరి ఎప్పుడో చేసిన వ్యాఖ్యలపైన ఎందుకు స్పందించాల్సి వచ్చిందనేది అందరి మధ్యలో ప్రశ్నార్థకంగా మారింది. అసలు నాగబాబు ఏమన్నాడంటే, ఎవడో అక్కుపక్షి సోషల్ సైట్స్లో చిరంజీవి గారి గురించి మాట్లాడతాడా? ముందు వాడు చక్కగా సినిమాలు తీయడం నేర్చుకోమను. అడ్డదారిలో డైరెక్టర్ అయిన నీకంటే కింది నుంచి వచ్చిన చిరంజీవి గారు కానీ మేము కానీ చాలా బెటర్ అని, ఇలాంటి సన్నాసి అక్కుపక్షి మాటలను మేం పట్టించుకోమని, ఏదైనా చేయాలనుకుంటే బొంబాయి వెళ్ళి నీ బాంబులు పేల్చుకోమని డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ నాగబాబు చేసిన కామెంట్స్కి రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నీ వల్లే చిరంజీవి అలా అయ్యాడని, నీ జబర్దస్త్ ప్రోగ్రాం నువ్వు చూసుకొని, నేనెప్పుడూ తెలుగులో ట్వీట్స్ చేయలేదని, ఎవడో ఈడియట్ నా అకౌంట్ హ్యాక్ చేశాడని, నేను ఇంగ్లీష్లో ట్వీట్స్ చేస్తే నీకు అర్థం కాకపోతే ట్రాన్స్లేటర్ను పెట్టి చదివించుకోమని ఘాటుగా స్పందించాడు. ఇలా ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 వేదిక మాటల కురిమిలో భగభగా మండిపోయింది. చాలా కాలం తరువాత చిరంజీవి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న ఆనందం వెలుగుల కంటే కూడా ఇప్పుడు నాగబాబు చేసిన మాటలే బాంబుల్లా పేలే. అయితే అసలు నాగబాబు ఎందుకు ఇలా మాట్లాడాడో క్షుణ్ణంగా చూసినట్లయితే, చిరంజీవి 150వ సినిమా బిగిన్ అయినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎవరో ఒకరు ప్రతి చోట అసలు అన్నయ్య రీమేక్ ఎందుకు చేస్తున్నాడంటూ రెచ్చిపోయిన వాళ్లే, కథల్లేవా, రీమేక్ చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగిన వాళ్లే ఎక్కువ. ఇదంతా ఎప్పటికప్పుడు సోషల్ సైట్స్లో హల్చల్ చేస్తూనే ఉంది. ఇటీవల కాలంలో నెట్వర్క్స్ పెరిగిపోవడం, యూట్యూబ్లో రకరకాల గాసిప్ ఛానల్స్ పెరిగిపోవడంతో అన్ని రకాలైన ఫేక్ న్యూస్లు ఎక్కువైపోయాయి. దీంతో ఒళ్ళు మండిన నాగబాబు వీరి ట్వీట్స్, కామెంట్స్ పై విరుచుకుపడ్డాడు. అంతేకాదు, అన్నయ్య సినిమా రీమేక్స్ అయినా ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసేలా చెప్పాడనేది విశ్లేషకుల అభిప్రాయం. Like and subscribe Eagle Media Works.